వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం దత్తపురాణంలో భాగంగా యదు మహారాజు అవధూత యొక్క సంవాదం రీత్యా అవధూత తను అనుసరించినటువంటి 24 మంది గురువులని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారాయణ ఆరంభించుకుందామమ్మా. శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం. అవధూత యదువు సంవాదం గురించి చెబుతాను, ఆలకించు. యదువు తెలుసు కదా, యయాతి పుత్రుడు, మహా తపస్శాలి, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు: మహానుభావ, నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి. అయినా జడుడిలా ఉన్మత్తుడిగా సంచరిస్తున్నావు ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసం నీవు ఏ పని చేయడం లేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది? పండితుడవయ్యుండి బాలుడిగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయము నువ్వు పడుతున్నట్లుగా లేదు. సిరి సంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతైనా ప్రయత్నం చేయడం లేదు. ఇది చాలా వింతగా ఉంది. అందరికన్నా భిన్నంగా ఉంది నీ తీరు. గంగా నదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో ఉంటున్నావు, ఒంటరిగా గడుపుతున్నావు, ఎవరి జోలికి పోవడం లేదు, ఏ స్పర్శలు నీకు అంటడం లేదు. అయినా ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమైంది? దయచేసి ఇది తెలియచెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడినాడు. అప్పుడు అవధూత ఇలా చెప్తున్నారు: యదు మహారాజా, నాకు 24 మంది గురువులు. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో జ్ఞానం పొందాను. జీవన్ముక్తుడనై సంచరించుచున్నాను. పంచభూతాలు, సూర్య చంద్రులు, అజగర కపోతములు, సముద్ర పతంగాలుగా, మధుకర గజాలు, మధుహారి హరిణములు, మీన పింగళలు, కురర బాకులు, కన్యకా శరకారులు, సర్పకీటక ఊర్ణనాభాలు, ఇవి నా 24 గురువులు. పృథివీ వాయురాకాశమాపో అగ్నిశ్చంద్రమా రవిః కపోతో అజగరః నటకాకార ప్రశ్లేష కపోతో అజగర సింధు పతంగో మధుకృద్గజః మధుః హరిణో మీనః పింగళః కురరోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్ధనాభిః సుపేశకృత్. మానవులు కాళ్లతో త్రొక్కినా, గుణపములు తీసుకొని త్రవ్వినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను. సాయిరాం. వాయువు. అలాగే మన శరీరంలో ఉండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది, కానీ విషయవాంఛలకు అతీతంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి. జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తుంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమంగా గ్రహిస్తుంది. అయినా గంధగుణం వాయువుకి లేదు. యోగి అయిన వాడు ఈ 2 గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి.
పంచభూతాత్మక శరీరంలోనికి ప్రవేశించిన ఆ గుణాలు అంటకుండా చూచుకోవాలి. దీనినే నిర్లేపత్వం అంటారు. దీనిని గ్రహించాను వాయువు నుండి. ఆకాశం, ఆకాశం నుండి సర్వవ్యాపకత్వము, సర్వబ్రహ్మతత్వం, అభంగత్వము, అసంగత్వము గ్రహించాను. జలం, జలం నుండి నిర్మలత్వం, స్నిగ్ధత్వం, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇది గ్రహించిన యోగులు తమని తలుచుకున్న వారిని పావనం చేయగలుగుతారు. అగ్ని, అగ్ని మహా తేజస్వి, సర్వభక్షకుడు అయిన సర్వదా పవిత్రుడు, అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను. అగ్ని నుండి గ్రహించాను. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగ జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం. చంద్రుడు, చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు. అవి అతడి కళలే గాని అతని పూర్ణ రూపం కాదు. అలాగే షడ్భావ వికారములు శరీరమునకే కాని ఆత్మకు కాదు అని తెలుసుకున్నాను చంద్రుని వలన. సూర్యుడు, సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాలలో కనిపించి అనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కనిపిస్తుంది అని గ్రహించాను. అంతేగాక సూర్యుడు శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు. పరిశుభ్రపరిచి వర్షములుగా కురిపిస్తూ ఉంటాడు. కాని అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే ఇంద్రియాదులతో సుఖదుఖాదులన్నింటినీ సమదృష్టితో చూడాలని, వాటికి అతీతుడుగా నిత్య శుద్ధుడిగా ఉండాలని తెలుసుకున్నాను సూర్యుని నుంచి. యయాతినందన, తక్కిన 17 మంది గురించి చెప్తాను తెలుసుకో. ముందుగా కపోతం గురించి విను. కపోతం అంటే పావురాయి అన్నమాట. కపోతం ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తున్నాయి. అనుక్షణం కలిసిమెలిసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఇంతలో కొన్నాళ్లకి ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమగా పొదిగింది. అన్నీ పిల్లలైనాయి. వాటి పెంపకంలో కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారం సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతున్నాయి. పిల్లల కేరింతలు చూసి మురిసిపోతున్నాయి. ఒక రోజున కపోత దంపతులు అడవికి మేతకు వెళ్ళిన సమయంలో ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు క్రింద నూకలు చల్లి వల పన్ని దగ్గరలో ఉన్న పొదలో దాగి కూర్చున్నాడు. పాపం, అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూకుతూ చెట్టు క్రింద ఆ వలలో చిక్కుకున్నాయి. అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూచి భోరున విలపించినాయి. కన్న తీపిని వదులుకోలేక ఆడపావురం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తాను వలలో చిక్కుకుంది. భార్య పిల్లలు వలలో చిక్కుకుని విలపిస్తూ ఉంటే మగపావురం భరించలేక వీళ్ళు లేకపోయాక ఇహ నా జీవితం ఎందుకు అని తాను కూడా వలలోకి చిక్కుకుంది. పొద నుండి వచ్చిన బోయవాడు 2 రోజులకి సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటినీ వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకుని చక్కగా పోయాడు. యదు మహారాజా, కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగాలు మోహాలు ఎలా బంధనాలు అవుతాయో, ఆత్మ వినాశమునకు ఎలా దారి తీస్తాయో ఈ కపోత దంపతుల ద్వారా నేను నేర్చుకున్నాను. ముక్తి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడుగాక మరి ఏమిటి? అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా. తదుపరి అజగరం. అజగరం అంటే కొండ శిలువ. అజగరం అంటే మహాసర్పం, కొండ చిలువ. కదలదు మెదలదు.
ఆహారం కోసమైనా ఏ ప్రయత్నమూ చేయదు. అప్రయత్నంగా లభిస్తే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమును దైవీకంగా ప్రాప్తమయ్యే సుఖదుఖాలను అనుభవించడమే తప్ప, వాటి కోసం కర్మాచరణ చేయడం మానుకోవాలి. నిద్రాహారాలను పరిత్యజించి ఆత్మనిష్టను అలవర్చుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరియొక గురువు. తదుపరి సముద్రం. తనలాగా గాంభీర్యం అలవర్చుకోమని ప్రబోధించింది సముద్రం. దాని లోతు ఎవడికైనా తెలుసా? దాన్ని దాటగలవాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్యకిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతున్నా దిగులుపడి కృషిస్తోందా? తనలో ఏ వస్తువులు, ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తోందా? దీనికి గట్టులు, అవధులు ఉన్నాయా? ఆత్మనిష్ఠుడు ఈ గాంభీర్యాన్ని అలవర్చుకోవాలి. తదుపరి పతంగం. యదువల్లభ, పతంగం అంటే తెలుసు కదా, మిడత. ఇది నాకు మరో రకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనపడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసి నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ అంటే స్త్రీ, హిరణ్య, అంబరాది ఆకర్షణలకు మానవుడు లోనై అలాగ బలైపోతున్నాడు. వట్టి తోలు తిత్తి అని తెలిసి కూడా సౌందర్యాలకు మోహపడి, ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరియొక గురువు. మధుకరం. మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వు పువ్వుకు వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్ట నింపుకుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్ట పోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపు నిండిన తక్షణం ఆ పూటకు మధుకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధుకర వృత్తిని అవలంబించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరకు అవి ఆ తేనెను అపహరించే వారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి కూడా ఆహారాన్ని కూడబెట్టకూడదు. ఈ 2 పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి. అంటే తేనెటీగల నుంచి ఆ రకంగా పాఠాలు నేర్చుకున్నా అంటున్నారు. ఏనుగు. నువ్వు రాజువు కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి త్రవ్వి దానిమీద సన్నని కర్రలు వేసి ఒక పెద్ద గొయ్యి త్రవ్వి దానిమీద సన్నని కర్రలు వేసి వాటి మీద గడ్డిపరచి దానిమీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి మీ రాజభటులు చుట్టుపక్కల పొదలలో దాగి పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపుటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి పరస్పరం పోరాడుకుని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియచేస్తోంది. తదుపరి మధుహారి. మధుహారి అంటే తేనెను సేకరించేవారు. వేల సంఖ్యలో తేనెటీగలు నెలల తరబడి శ్రమపడి తేనె పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగలను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుపోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవరో ఒకరు వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించినాను. అలాగే గృహస్థుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడం తగదని కూడా గ్రహించినాను.
హరిణం. హరిణమంటే లేడి. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడైతే ధ్యాన నియమనిష్టల నుంచి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా. విలాసవతుల నృత్య గీతాలకు వివసుడై సంసారంలో చిక్కుకున్నాడు. మీనం. నాకు మరియొక గురువు మీనం అంటే చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్వ చాపల్యం ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్వేంద్రియాన్ని జయించడం కష్టసాధ్యం. దీనిని జయిస్తే అన్నింటినీ జయించినట్లే. ఈ రహస్యం నేర్చుకున్నాను చేపను చూచి. పింగళ. పింగళ ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తూ ఉండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వేయడం, వారిని బికారులను చేయడం ఆమె వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకుని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధిన పోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని ఆమె ఆశ. గంటలు గడుస్తున్నాయి. కాని ఎవ్వడూ ఈమె కేసి కన్నెత్తి అయినా చూడడం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి. గుడ్డి వెన్నెల కాసింది. పింగళ ఒక్కసారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళీ వచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళ గదా, అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. ఫలించలేదు. కాళ్ళు లాగాయి. విసుగు వచ్చింది. ఇహ నిలబడలేక లోపలికి వెళ్ళి హంసతూలిక తల్పం మీద నడుం వాల్చింది. అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడెవడో వచ్చాడనుకుని చివాల్న లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. ఎవరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల, చెట్ల నీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కూనల కువకువలు, అంతటా నిశ్శబ్దం. ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా ఈ జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంత మందిని బికారుల్ని చేశాను, ఎంత కూడబెట్టాను. చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? నరకానికే. అక్కడ నేను అనుభవించే యాతనలేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఆలోచనలు వెత్తున చెలరేగాయి. సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యభానుడు ఉదయించినాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరినామస్మరణ చేయనే లేదే. అనంత సుఖప్రదుడు, మనశ్శాంతి కారకుడు అయిన భగవంతుడిని చేరువలో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ! ఇక ఆ జీవితానికి స్వస్తి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మకార్యాలు ఆచరించింది. తీర్థయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతి, ఈవిడ జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించావా? ఆశ అనేది దుఃఖప్రదమని, వైరాగ్యం సుఖప్రదమనిను అని పాఠం అన్నమాట. తదుపరి కురరం. మరియొక గురువు కురరం అంటే లకుముకి పిట్ట. అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కున కరుచుకుని గూటికి ఎగురుతోంది. మరి ఒక పెద్ద పులుగు చూచింది. లకుముకుని వెంటాడింది. ఈ చిన్ని పిట్టకు భయం వేసింది. మాంసం ముక్కను వదిలేసింది. పెద్ద పులుగు దానిని తన్నుకుపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంది లకుముకి. రాజా, గ్రహించావా? మరి ఒకరికి కన్ను కుట్టే వస్తువు మన దగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు. బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి. లేదనంటే ఆపదలలో పడతాడు. తదుపరి అంశం పసిబాలుడు. పసిబాలుడు నా పరమగురువు. చీకు చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేమో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతనికి పట్టదు.
అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరి ఒకడు మాయాతీతుడు. తదుపరి కన్య. కన్యకా వృత్తాంతం ఏమి నేర్పిందో చెబుతాను వినుము. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కన్యక, రూప యవ్వనవతి, గుణవతి, శీలవతి. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చూస్తున్నారు, వెళుతున్నారు. ఇంకా ఏమీ ముడిపడలేదు. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగురు నుంచి మగ పెండ్లివారు వచ్చారు పిల్లను చూచుకుందామని. వరుడు, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఒక 5, 6 మంది వచ్చారు. కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తడి ఒత్తుకోవడానికి తువ్వాళ్లు ఇచ్చి, నడవలో చాపలు పరిచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచినీరు అందించింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోనికి వెళ్ళింది. ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెదికి, వరిపిండి తీసి పళ్ళెంలో పోసి 2 చేతులతోనూ తడిపి ముద్ద చేస్తోంది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నానని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి 2 గాజులే ఉంచి మిగతావి తీసివేసింది. అవి కూడా ఒకదానికి ఒకటి తగిలి రొద చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకుని గబగబా పిండి కలిపి జంతికలు వండిపెట్టింది. మగ పెండ్లివారు అమ్మాయి పనిమంతురాలని గ్రహించి సంబరపడి, మరి ఒక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాంలే అమ్మా అని చెప్పి బయలుదేరారు. తరువాత ఏమైందో వదిలివేద్దాం. ఇప్పటికి ఈ ముక్క చాలు. యదువీరా, ఏమైనా గ్రహించగలిగావా? 10 మంది ఒక చోట చేరితే గాజులలాగా గలగలలాడటం, కలహించుకోవడమే తప్ప పరమార్థ విచికిత్స ఉండదు. ఇద్దరు ఉన్నా వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతుందే కాని ఒరిగేది ఏమీ ఉండదు. అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలి అంటే, అంతర్దృష్టి విస్తరించాలి అంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇది గాజుల గలగలలు నాకు నేర్పిన పాఠం. తదుపరి శరకారుడు. మీరందరూ ఉపయోగించే బాణాలను తయారు చేసే శరకారుడు నా 21వ గురువు. అతడిని ఎప్పుడూ నీవు గమనించి ఉండవు. బాణం తయారు చేయడం చాలా క్లిష్టమైన విద్య. పొడవు, లావు, కొసకోన, బరువు, బలము వీటన్నింటినీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా విలుకాడి గురి తప్పుతుంది, వేగం మందగిస్తుంది. అంచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు. అతను ఒక బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రక్కనే భేరీ భాంకారాలు చేసిన మహారాజే వచ్చి నిలిచినా అతనికి పట్టదు. అతని కంటికి ఆ బాణం తప్ప మరి ఏమీ కనిపించదు, చెవికి మరి ఏమీ వినిపించదు. అది పూర్తి అయ్యే వరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవరుచుకోవాలి. రోజుల తరబడి నిష్ఠగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలపడం ఎలాగో శరకారుడి వలన తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను. తదుపరి అంశం సర్పం. సర్పం అంటే అందరూ భయపడతారు, కానీ నాకు అది ఒక గురువే. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవరికీ తెలియనియదు గదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది. తనకో నివాసం ఏర్పరచుకోవాలని తాపత్రయపడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ 3 గుణాలు తప్పనిసరి. ఏ 3 గుణాలు? ఒంటరిగా సంచరించడం, దాని ఉనికిని ఎవ్వరికీ తెలియనీయకపోవటం, ఒంటరిగా సంచరిస్తూ ఉండటం, తనకో నివాసం అవి ఏర్పరచుకోవాలి అనేటువంటి తాపత్రయం లేకపోవడం. ఆ 3 గుణాలు కూడా యోగ మార్గంలో ప్రయాణించే వాడికి తప్పనిసరిగా ఉండాలి అన్నట్లుగా. తదుపరి భ్రమరం. ఎదువరా, భ్రమరకీట న్యాయమని నీవు వినే ఉంటావు. భ్రమరకీట న్యాయమని నీవు వినే ఉంటావు. భ్రమరం ఒక రకం కీటకాన్ని పట్టి తెచ్చి తన గూటిలో పెట్టి ఝుంకారం చేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తుంది.
ఆ కీటకం భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ, ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం భ్రమరనాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు కూడా ఇంతే. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహానంతరంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇది కీటకం నేర్పిన పాఠం. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం అని 4 రకాల ముక్తులు కదమ్మా! దానిలో సారూప్య ముక్తి పొందుతాడు. మనస్సును ఏ కారణంగా అయితేనేమి ఇప్పుడు ఇందాక ఆ కీటకం భయోద్వేగంతో అది ఆ యొక్క భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతూ దాని నాదాన్ని వింటూ అట్లా. అట్లాగే ఏ కారణం అయితేనేమిటి, మనస్సును దేని మీద అయితే పూర్తిగా నిలుపుతారో దాని లక్షణాలను పొందుతాడు కాబట్టి, భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడి దేహానంతరంలోనైనా సారూప్య ముక్తి పొందుతాడు అన్నట్లుగా. తదుపరి సాలెపురుగు. చివరిది ఊర్లనాభం సాలెపురుగు. తనలోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెం సేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆ దారాలను తానే మృంగేస్తుంది. తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి స్థితిలయలు ఇలా జరుగుతున్నాయి. సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం తన నుంచి త్రిగుణాత్మకాలైన మాయా తంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది. జీవులని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసం. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమరహస్యాన్ని సాలెపురుగును చూచి గ్రహించినాను. ఇలా 24 గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను. ఇవే కాదు, నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు. దీని లోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమానిన మమకారం. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా తన శరీరం మాత్రం శాశ్వతమనుకుంటాడు ప్రతివాడు. దీనిని పోషించడానికి, దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంతలేసి ఘోరాలు చేస్తాడో. పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అణువంతైనా లేదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీనిని ఆశ్రయించుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలోకి త్రోసేస్తున్నాయి. విచిత్రం ఏమిటి అంటే ఇదే మోక్షానికి సాధనం అవ్వడం. వివేకంతో, వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గాని దొరకదు. అన్ని పురుషార్థాలకి ఇదే సాధనం. ఇది మృత్యుగుహ్వరంలో ప్రవేశించక ముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి. ఇందరు గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తున్నాను. ఎదురాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలు విధాలుగా ఉపదేశిస్తూ ఉంటారు. బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం. దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకళింపు చేసుకోవడమే మన కర్తవ్యం. అవధూత చెప్పిన ఈ మహా విషయాలను యదు మహారాజు ఆకళింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనలో కనిపించినట్లు అయింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునః దండ ప్రణామాలు ఆచరించి సెలవు తీసుకుని తన రాజధానికి చేరుకున్నాడు. ఉద్ధవ, మన వంశంలో పూర్వీకుడైన ఈ యదుమహారాజు అవధూత చేసిన జ్ఞానబోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడు, సర్వ ప్రాణి సమచిత్తుడు అయి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి అపునర్భవమైన ముక్తిని పొందాడు.
అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించినాడు. శ్రద్ధగా ఉన్న ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని సంతృప్తి చెందాడు. నైమిసారణ్యవాసులారా, ఋషీశ్వరులారా, వేదధర్ముడు తన శిష్యుడైన దీపకునికి చెప్పిన దత్తావధూత మహిమ ఇది అంటూ బ్రహ్మ కలిపురుషుడికి గురు మహిమను చెప్పి కనువిప్పు కలిగించినాడు అని చెప్పి సూత మహర్షి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సూత మహర్షి మరి కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. మనం కూడా నేటికి విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి దత్తపురాణం ద్వితీయ భాగం ఆరంభించుకుందాం. ఏమ్మా, ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.